ఏపీ కేబినెట్ వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ వివరిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 185 కానిస్టేబుల్ పోస్టులని ఆ హెడ్ కానిస్టేబుల్ పోస్టుగా అప్గ్రేడ్ చేయడంతో వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వడం జరుగుతుంది. న్యాయశాఖకు సంబంధించి 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డు కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లానే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ 2 కారణాల చేత దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు. అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీకు డీటెయిల్ నోట్ చేస్తాం. 354 కోట్ల 23,81,192 అంత డీటెయిల్ ఇస్తాం. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మార్క్ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం, గవర్నమెంట్ గ్యారంటీ కోసం ఇవాళ కేబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బికి సంబంధించి కీలకమైనటువంటిది కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్గా ఇప్పటిదాకా మనం పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 ఎకరాలు మీ అందరికీ తెలుసు. మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భూమిని మనము పంచుకున్నప్పుడు మనకి ఈ 11.53 ఎకర్స్ రావడం జరిగింది. దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది బ్రాడ్గా. ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసితో ప్రాథమికంగా ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, కాన్ఫరెన్సెస్ ఉండాలి, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గేటట్టుగా కూడా, లేకపోతే ఏ రకంగా దాన్ని కొంత ఇతరుల వినియోగం, కొంత ప్రభుత్వంకి భారం తగ్గించే రకంగా డిజైన్ చేయొచ్చు కూడా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. పీపీపీ కాదు, స్ట్రైట్ అవే అది పీపీపీలో చేపట్టడానికి వీల్లేదు. కాబట్టి అది కేవలం ఆంధ్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. మనం కాకపోతే వీ కెన్
రెంట్ ఇట్ అవుట్, లీజ్ ఇట్ అవుట్ అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని పరిశీలించమని చెప్పారు. బట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు, ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి, మన ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక మున్సిపాలిటీస్లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. అంటే అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసుకునేటువంటి ఆల్రెడీ మనం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి. రెండవది మున్సిపాలిటీస్లోనే రకరకాల లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు. దానికి యూనిఫామ్ రేటు లేకుండా ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మొత్తం ఒక యూనిఫామ్ రేట్కి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్, ఒక రేట్ అని కాదు, యూనిఫామ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో 3 సంవత్సరాలకి లీజ్ ఎన్హాన్స్ చేసేలాగుంది, కొన్ని దగ్గరలో 1 సంవత్సరానికి ఉంది, కొన్ని దగ్గరలో 2 సంవత్సరాలకు ఉంది. అట్లా కాకుండా యూనిఫామ్గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు ఒక అమెండ్మెంట్ చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది. సహజంగా మనందరికీ తెలుసు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రేట్లు తక్కువ వెళ్తాయి. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ అయితే 30% తక్కువ ఉండేటట్టు ఒక యూనిఫామ్ పాలసీ అక్రాస్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే మున్సిపాలిటీస్లో మరొకటి మ్యూటేషన్ ఛార్జెస్, ఆటో మ్యూటేషన్ ఛార్జెస్ పెడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళ పేర్లు అన్ని నమోదవుతాయి. దాని మీద ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో ఒకే రాష్ట్రంలోనే ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అందుకని నగర పంచాయతీల్లో 0.25%, మున్సిపాలిటీస్లో 0.5% ఇట్లా స్లాబ్స్ ఇచ్చారు. ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎంత అనేటువంటిది ఒక యూనిఫామ్ పాలసీని అమలు చేసేలాగా ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఎంఏయుడిలోనే కృష్ణా నది యొక్క కుడిగట్టు, మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతా ఉంది. సో వెల్ ప్రూవెన్ మనకు ఉన్నటువంటి కరకట్టని వైడెన్ చేస్తూ, స్ట్రెంగ్తన్ చేస్తూ, లెంగ్త్ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ అన్నింటినీ తీసుకుంటే 443 కోట్లతోనే అయిపోతా ఉంది. దానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో అది 4.2 ఏదో ఉంది, ఇస్తారు మీకు డీటెయిల్గా ఇవ్వమని చెప్తాను. 4. ఆ కరకట్ట ఇప్పుడు ఏదైతే ఉందో ఒరిజినల్ డిజైన్ దాన్ని కాంక్రీట్ వాల్స్ వేసారు, 2 వాల్స్ వేసేటట్టు పెట్టారు. కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అవసరం ఉండకపోవచ్చని రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత సంబంధిత శాఖలన్నీ కంబైన్డ్గా ఎఫర్ట్ చేసిన తర్వాత ప్రూవెన్ ట్రెడిషనల్గా మనం ఏదైతే వాడుతున్నామో మట్టి కట్టని విత్ రివిట్మెంట్ వేసేయడం మూలన సేమ్